చంద్ర గారు మీ నేపథ్యం రాజకీయ నేపథ్యం కనుక చూస్తే మీ రాజకీయ నేపథ్యం ఉంటే కూడా మీ పర్సనల్ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా పైకి వచ్చారు, ఎట్లా కష్టపడ్డారు, విద్యార్థి రాజకీయాల నుంచి తర్వాత కమ్యూనిస్ట్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఎట్లా వచ్చారో అన్నీ చూస్తూ ఉన్నాం. బట్ ఇట్ ఆల్ టుగెదర్ మీరు అంటే మీరు తీసుకున్న బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి మీరు తీసుకున్న స్టెప్ అయితే ఉంటుందో ఆల్ టుగెదర్ గతంలో కంపేర్ చేస్తే మీరు పూర్తిగా భిన్నమైనటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఏంటంటే మీరు అసలు ఇప్పుడు రామ్జీ అనాలి, రామ్లల్లా అనాలి, జై శ్రీరామ్ అనాలి, మతం అనాలి, మత ప్రాతిపదికన ఓట్లు అడగాలి అంటే జరుగుతుంది. అంటే దీన్ని నేను తప్పు పట్టడం అనేది నా ఇంటెన్షన్ కాదు. కాకపోతే ఏంటంటే ఈటెల రాజేందర్ గారికి ఇదంతా ఒక కొత్త వ్యవహారము, కొత్తగా కనపడుతూ ఉంది. సో మనస్ఫూర్తిగా చెప్తున్నారా లేదా అనేటువంటిది మాలాంటి వాళ్ళకి ఏదో వస్తున్నటువంటి అనుమానం. రమణ జనరల్గా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల విశ్వాసాలను గౌరవించకుండా, ప్రజల విశ్వాసాన్ని ఆచరించకుండా వాడు ఎప్పుడు పొలిటికల్ లీడర్ కాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఈ సమాజంలో భాగం. ఇప్పుడు 2004లో ఎన్నికైనప్పటి నుంచి అనేక సార్లు గుళ్ళల్లో పూజలు, మసీదులలో పోతాం, చర్చిలలో పోతాం. డెఫినెట్గా ఆచరించాలి కదా. నేనేం అతీతమైన వ్యక్తిని కాదు కదా. రెండవది ఇక్కడ నేను పొలిటికల్ పార్టీ లీడర్ని, నేను పొలిటికల్ లీడర్ని. నేను పీడిఎస్ నుంచి వచ్చినా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఉద్యమ బిడ్డగా ఉన్నా, లేకపోతే బీజేపీలో ఉన్నా, అధికారానికి వచ్చిన తర్వాత చేసే పని ఏంటిది? మంచి సుపరిపాలన అందించడం, ప్రజలకు మంచి మేలు చేసేటువంటి ప్రణాళికలు రూపొందించడం తప్ప ఇంకేముంటే చెప్పండి. ఇవాళ మీరు సాక్ష్యం, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనేక పథకాలు, అనేక రకాల స్కీములు, అనేక రకాల పనులు చేసి ఉండొచ్చు. అలా బాగా తృప్తించిన పని ఒకటి ఉన్నది. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో, పబ్లిక్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో సన్నబియ్యం పెట్టడం అనేది బాగా కలిసి వచ్చిన అంశం. ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్లస్ ఆర్థిక మంత్రి రెండు కలిసి వచ్చినట్టు. అట్లనే ఇప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నా. నాకు ఎవరికి లేనంత గుర్తింపు, గౌరవం దొక్కింది. అది మంచిది కాకపోయినా ఆ సందర్భం, అది బాధ కల్పించే సందర్భమైనా, ఆ బాధ కల్పించే సందర్భంలో కూడా ఆదుకున్నాడు మా అన్న, కష్టపడ్డాడు మా అన్న పేరైతే వచ్చింది. అందువల్ల నాలాంటోడికి రాజకీయ పార్టీ నాయకుడుగా బీఆర్ఎస్లో ఉన్నా గదే చేయాలి, బీజేపీలో ఉన్నా గదే చేయాలి, ఇంకొక పార్టీలో ఉన్నా గదే చేయాలి తప్ప పరిపాలన ఇది రాజకీయ పార్టీ, ప్రభుత్వం ఇది. అంతే తప్ప దీనికి జై శ్రీరాములు లేకపోతే ఇంకోటి కాదు ఇష్యూ. అంటే నేను అనేది ఏంటంటే విశ్వాసం, బీజేపీ అవలంబిస్తున్న బీజేపీ యొక్క విశ్వాసం ఏదైతే ఉంటుందో, బీజేపీ విశ్వాసాలకు అనుగుణంగా అంటే మీరు కూడా నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంలోకి వచ్చేసారా అని నేనేమంటున్నా. ఇక్కడ ఆస్తికత్వం ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి? మోడీ గారి ప్రభుత్వం కొనసాగుతుంది దేశంలో. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్నది. జై శ్రీరామ్ మీదనే మేము అధికారంకి వస్తున్నామా? కూడా భారత మాత స్లోగన్ నో. మేము అధికారంకి వచ్చేది ప్రజల భారత మాతాకి జై శ్రీరామ్, ప్రజల విశ్వాసం, దాన్ని సమున్నతంగా నిలిపే పార్టీ అయినప్పటికీ కూడా మేము ప్రజల ప్రేమను బాయ్ చెప్పి పొందట్లేదు. ఇలా మాకిచ్చిన అధికారాన్ని 18-19 గంటల పాటు ఇలా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ప్రజలకు మచ్చ చేయకుండా, ఎక్కడ తలదించుకునేటువంటి పనులు చేయకుండా, ఒక్క మంత్రి కూడా జైల్లోకి పోకుండా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా జైల్లోకి పోకుండా ప్రజలు మెచ్చే పద్ధతుల పూట పరిపాలన కొనసాగుతుంది కదా. అసలు ఈ దేశ పౌరులు గల్లెగిరేసుకొని గర్వపడే పద్ధతిలో పరిపాలన కొనసాగుతుంది కదా. మీకు తెలియదు కదా. ఇప్పుడు ఒకప్పుడు అమెరికాలో మనం పోతే ఏం భావన ఉండేదండి? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా బూట్ ఇడిపించి చెక్ చేసిన రోజులు అవి. ఇవాళ మన ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికిన సందర్భం ఇది. ఆనాడు మన భారత విద్యార్థులు కావచ్చు, భారతీయులు కావచ్చు, అక్కడ ఉంటే ఆత్మనిర్భర భావంతో బతికిండ్రు. ఇవాళ ఆమె ఇండియన్ అనేటువంటి స్థాయికి వచ్చింది కదా. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఆడ బుల్లెట్ల శబ్దాలు, బాంబుల మూతలు, తెగిపడ్డ ముండాలు ఉన్నాయండి. ఇవాళ చెప్పండి. ఒకే దేశం ఒకే చట్టం అమలు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పి ఒక హెచ్చరిక పంపిన ప్రభుత్వం అది కదా. ఇవి మామూలు కాదు కదా. 500 ఏళ్ళ నాడు కోల్పోయినటువంటి మన సాంప్రదాయం, మన విశ్వాసానికి ప్రతిరూపంగా ఉండేటువంటి అయోధ్య రామాలయం నిర్మాణం చేసిండు. ప్రభుత్వాలు అంటే కేవలం రోడ్లు వేసేటోళ్ళు, బంగ్లాలు కట్టేటోళ్ళు ఇవే కాదు కదా. ప్రభుత్వం అంటే వాళ్ళు ఈ దేశ ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాన్ని సమున్నతంగా నిలిపే వాళ్ళే పాలకులు. నేను అనేది ఏంటంటే ఒక జై శ్రీరామ్ అని చెప్పి ఒక నినాదం, ఓ జై శ్రీరామ్ అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చే ముందు మామూలుగా అంటూ ఉంటారు
ఫస్ట్ మనం ఆచరించిన తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్తే కొంచెం అథారిటేటివ్గా అథెంటిక్గా ఉంటుంది అని చెప్పి నా ఆల్టుగెదర్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రాజేందర్ గారు మామూలుగా డే టు డే యాక్టివిటీస్లో గుడికి వెళ్ళడం కూడా నేర్చుకున్నారా అని చెప్పారు నా ఇంటెన్షన్. ఇప్పుడు గుడికి 22 నెలల నుంచి పోతున్నాను నేను. 22 ఇయర్స్ నుంచి ఏ ఊరికి పోయినా మొట్టమొదటి పోయేది గుడికే. ఏ ఊరికైనా పోను, ఆంజనేయ స్వామి గుడికో, రామాలయానికో, లేకపోతే పోషమ్మ గుడికో, మైసమ్మ గుడికో ఫస్ట్ తీసుకుపోతారు. ఒక్కొక్కసారి 9 సుళ్ళు చెప్తారు. ఇవాళ కొత్తగా భారతీయ జనతా పార్టీకి వచ్చిన దేవుని గుడిలో పోవడం అనేది తప్పు. సో